ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపతో మరి యొక్క ఉదయకాలం, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి భయపడక, ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని మన దినచర్యను సంతోషముతో మన ప్రభుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ఆయన అంటున్నాడు కదా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప ఎన్నడూ నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు, మన కుటుంబాల్లో, మన జీవితంలో ఎన్నో పోరాటాల గుండా, ఎన్నో నెమ్మది లేని అనుభవాల గుండా నడుచుకుంటూ పయనిస్తూ ఉన్న ఈ యొక్క అనుభవములో పర్వతములు తొలగిన అనుభవం, మెట్టలు తత్తరిల్లిన అనుభవం, గుండె చెదిరిన అనుభవం, చెదిరిన జీవితాలు, దుఃఖమయమైన జీవితాలు ఎంతో మంది నెమ్మది లేక, ఆదరణ లేక ఉన్న జీవితాలలో దేవుని యొక్క వాక్కు అంటూ ఉన్నది కదా, నా కృప నిన్ను ఎన్నడూ విడిచిపోదు అని. అవును ప్రియ దేవుని బిడలారా, పరిస్థితులు మారినా, మనుషులు విడిచిపెట్టినా, నీ స్థితిగతులన్నీ కూడా మారిపోయినా, ఆయన కృప మాత్రం ఎన్నడూ మారదు. మార్పులేని ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమతో, ఆయన కృపతో ఆయన మరలా మనలను తిరిగి నిర్మించే దేవుడు. పడిపోయిన దానిని లేవనెత్తే దేవుడు. కూలిపోయిన దానిని మరలా తిరిగి నిర్మించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు ఒకవేళ మనము వ్యర్థముగా, నిష్ప్రయోజనంగా కనిపించవచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప ఎన్నడూ నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. కనుక ఆయన కృప కలిగిన దేవుడుగా మన జీవితాల్లో ఉన్నంత కాలము మనము ఆయనలో సంతోషిస్తూ, ఆయనలో నెమ్మది కలిగి, ఆయనలో ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అనుభవాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభుని స్తుతిద్దాం. ఏ పరిస్థితులను బట్టి భయపడక, నీ కృప నన్ను విడిచిపోకుండా ఉన్నది, అదే చాలు ప్రభు అని ప్రభుని స్తుతిస్తూ ఈ దినచర్యలో మనము ముందుకి కొనసాగుదాం. ప్రియ దేవుని బిడలారా, ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో యెషయా గ్రంథం 54 10వ వచనం ద్వారా, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. అవును ప్రభువా, నీ కృప ఉంటే చాలు నాయన తండ్రి, మేము దేనినైనా పొందుకోగలం. నీ కృప ఉంటే మరలా మేము కోల్పోయిన దానికి రెట్టింపు నీవు మాకు అనుగ్రహించే దేవుడు. యోబు జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయినా నీ కృపను బట్టి మరలా నీవు రెట్టింపిచ్చావు. పర్వతములు తొలగిన, మెట్టలు తద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యొక్క శక్తి కలిగిన వాగ్దానం చేత ఈ ఉదయకాలం నీ బిడ్డలను ధైర్యపరిచారు, నెమ్మది కలుగజేశారు, సమాధానాన్ని కలుగజేశారు. నీకు వందనాలు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న సత్యాన్ని గ్రహింపచేశారు. నీకు వందనాలు. నీ కృపతో నీ బిడ్డలను నిత్యము నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.